అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఇలా 2 రకాలుగా శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి, శత్రువులను మిత్రులుగా మార్చుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో అనేక మందికి ఉన్న ప్రధానమైన సమస్య శత్రుబాధలు. మన దగ్గర ఉన్న వాళ్ళే శత్రువులుగా వ్యవహరిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు అన్ని రకాలైన అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు విశేషంగా సహకరిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే అరవాణ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన చేపను గృహంలో అక్వేరియంలో ఏర్పాటు చేసుకోవాలి. మనకి వాస్తు ఫిష్ అనే పేరుతో అరవాణ అనే పేరు కలిగినటువంటి చేప ఉంటుంది. దీన్ని వాస్తు ఫిష్ అంటారు. ఇంట్లో అక్వేరియం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అరవాణ అనే వాస్తు ఫిష్ని అక్వేరియంలో ఉంచుకుంటే బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా మీరు దక్షిణ దిక్కు వైపు తిరిగి మంగళవారం రోజు ఎండు ద్రాక్ష ఎవరికైనా దానం ఇస్తూ ఉంటే కూడా జాతకంలో కుజుడు బలోపేతం అవుతాడు. దానివల్ల శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. జాతకంలో ఉన్నటువంటి 12వ స్థానం బలోపేతం చేసుకోవటానికి, కుజుడిని బలోపేతం చేసుకోవటానికి, తద్వారా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడి శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి మంగళవారం దక్షిణ దిక్కు వైపు తిరిగి చేసే ఎండు ద్రాక్ష దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎప్పుడైనా ఏ నెలలోనైనా శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ అష్టమి తిథి రోజు దుర్గాదేవిని పూజిస్తే శత్రుబాధలు తగ్గిపోతాయి. అష్టమి రోజు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయటం, దుర్గాదేవికి ఖర్జూర పండ్లు నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టడం ద్వారా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువుల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు బుధవారం రాత్రి సమయంలో శనగలు నానబెట్టండి. గురువారం రోజు ఆ నానబెట్టినటువంటి శనగల్లో కొద్దిగా బెల్లపు పొడిని కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. అలా తినిపించిన తర్వాత చిన్న పిల్లలకి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించడం ద్వారా అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు మీకు మిత్రులుగా మారిపోవటానికి, వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు త్రిలోహ సింహాన్ని ఉంగరంగా ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బంగారము, వెండి, రాగి ఈ 3 లోహాలు కలిపి తయారు చేయించుకున్నటువంటి సింహాన్ని కుడి చేతి ఉంగరంపు వేలుకు ధారణ చేయటం ద్వారా, ఈ త్రిలోహ సింహం ఉంగరాన్ని ధరించడం ద్వారా కూడా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే తీవ్రమైన శత్రుబాధల వల్ల జీవితంలో అభివృద్ధి ఆలస్యమవుతున్నా, శత్రుబాధల వల్ల తరచూ ఏదో ఒక సమస్య వస్తున్నా త్రిలోహాలతో కానీ పంచలోహాలతో కానీ ఒక ఖడ్గాన్ని తయారు చేయించుకోవాలి. ఒక చిన్న ఖడ్గాన్ని తయారు చేయించుకొని దాని మీద ఐం, హ్రీం, క్లీం, శ్రీం అనే అక్షరాలు చెక్కించుకొని దాన్ని మెడలో ధారణ చేయటం ద్వారా కూడా పెద్ద పెద్ద శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే శత్రుబాధల నుంచి బయటపడటానికి బగళాముఖి అమ్మవారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. మనకి స్తోత్రాలలో బగళాముఖి స్తోత్రం అని ఉంటుంది. ప్రతిరోజు కానీ లేదా కనీసం ప్రతి మంగళవారం కానీ బగళాముఖి అమ్మవారి స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా అన్ని రకాలైనటువంటి శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పంచలోహాలతో చేయించినటువంటి బగళాముఖి అమ్మవారి డాలర్ను మెడలో ధారణ చేయటం ద్వారా కూడా తీవ్రమైనటువంటి శత్రుబాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు నెలకొక్కసారి మంగళవారం పూట 1 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. దీనివల్ల కూడా శత్రుబాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే పరమశివుడికి వీలైనప్పుడల్లా నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయటం ద్వారా, ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేయటం ద్వారా కూడా శత్రుబాధల్ని తొలగింపజేసుకొని శత్రువులను మిత్రులుగా మార్చుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాల ద్వారా కార్యసిద్ధిని పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడండి.